76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ పెరేడ్లో పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులను ఆయన సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగం పరిషత్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎన్నుకున్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. రాజ్యాంగంలో ప్రజలకు అన్ని హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించారు. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం రూపొందించుకున్నారు. రాజ్యాంగం రచనలో పాల్గొన్న మహనీయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సేవలకు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ఉద్యోగ జీవన ప్రయాణం ఫలప్రదం కావాలని, మన సేవా కాలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దేశభక్తుల ఆశయాలు, త్యాగాలు స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ